చందమామ కథ. యుక్తిగల హెచ్చరిక. చిరపురం అనే రాజ్యాన్ని చిరదాత అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన కావటానికి చాలా మంచివాడే కానీ ఆయన చుట్టూ చేరిన వారు పరమ దుర్మార్గులు. ఇలా ఉండగా ప్రసంగుడు అనేవాడొకడు మరి ఇద్దరు స్నేహితులతో చిరపురం చేరాడు. రాజుగారి దగ్గర ముగ్గురికి కొలువు దొరికింది. పని ప్రారంభించారు. కానీ ఎన్ని రోజులు గడిచినా వారికి ఒక జీతం గాని భత్యం గాని ముట్టలేదు. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు రాజుగారు తన భృత్యులందరికీ బట్టలు డబ్బు పంపేవారు. వీరికి కనీసం అవైనా లేవు. దివాణంలో ఏ పూట కాపూట తిండి తింటూ ఎవరే పని చెప్పినా చేస్తూ వచ్చారన్న మాటే గాని రాజుగారి కొలువులో ప్రసంగుడు అతని మిత్రులు ఉన్న సంగతి ఎవరికీ తెలిసినట్టు కూడా కనపడలేదు. ఇలా ఈ కొలువు ఎంతకాలం చేయగలం? చేతిలో ఎర్రని ఏగాని లేకుండా మనం పెళ్ళిళ్ళేం చేసుకుంటాం, సంసారాలేం నిర్వహిస్తాం, ఏమిటి మన గతి అని ప్రసంగుణ్ణి స్నేహితులు అడిగారు. కొంచెం ఓపిక పట్టండి, రాజు దయార్థ హృదయుడు. ప్రతి పండుగకు ఎంత విరివిగా దానాలు చేస్తాడో మనం చూస్తున్నాం కదా. మనం వెళ్ళి ఆయనతోనే మొరుపెట్టుకుంటే మన దుర్దశ తిరిగిపోతుంది అని ప్రసంగుడు సలహా ఇచ్చాడు. ఆ ప్రకారమే వాళ్ళు రాజదర్శనం కోసం యత్నించారు. కానీ భటులు వారిని రాజసౌధం దాపులకు రాకుండా తరిమికొట్టారు. రాజసభ వద్ద కూడా వారికి ఇదే గతి పట్టింది. ప్రసంగుడు అతడి మిత్రులు తమ విషాదగాథను ఎంతమందికో చెప్పుకున్నారు. కానీ ఆవగింజంతైనా ఫలితం లేదు. ఈ విధంగా 5 ఏళ్లు గడిచినాయి. లేక లేక పట్టమహిషి ఒక మగనలుసును కన్నది. యువరాజు పుట్టాడన్నారు. ఆర్భాటంగా ఊరంతా అలంకరించి ఉత్సవాలు జరిపించారు. డబ్బు మంచినీరులాగా ఖర్చు పెట్టి మెడ మీద తల ఉన్న ప్రతి పౌరుడికి బట్టలు, ధాన్యాలు, పళ్ళు, పాత్రలు, డబ్బు పంచారు. శపించినట్టుగా ప్రసంగుడికి గాని అతని మిత్రులకు గాని ఒక్క చిల్లి దమ్మిడి కూడా ముట్టలేదు. పుట్టిన యువరాజును 3వ నాడే ఎన్నెమ్మ పుట్టన పెట్టుకుంది. 3 రోజుల పిల్లవాడు పోతే ఎవరు పెద్దగా శోకాలు పెడతారు? రాజభవనంలో రాజుగారు విచారంగా ఒక చోట కూర్చున్నారు. ఎవరెవరో వచ్చి పరామర్శించిపోతున్నారు. పరామర్శకు వచ్చే పోయే జనాన్ని భటులు అడ్డగించటం లేదు. ఈ అవకాశం గమనించి ప్రసంగుడు అతని మిత్రులు రాజుగారుండే చోటికి వెళ్ళి గుండెలు బాదుకుంటూ శోకాలు ప్రారంభించారు. అయ్యో యువరాజా, నువ్వు పెరిగి పెద్దవాడవైనాకనైనా మాకు జీతభత్యాలు ఏర్పాటు చేయిస్తావనుకుంటుమే. నీకోసం 5 ఏళ్లు కాచుకొని ఉంటిమే. ఇంతలోనే మా ఆశలు గంగలో కలిపిపోయావా? ఇక మమ్మల్ని చూసేదెవరు, ఆదరించేదెవరు అంటూ వాళ్ళు గట్టిగా ఏడ్చారు. వారి మాటలు వింటుంటే రాజుకు ఆశ్చర్యం కలిగింది. వాళ్ళను దగ్గరికి పిలిపించుకొని ఏమిటి మీ కథ అని అడిగాడు. వారు తమ దుస్థితి అంతా విన్నవించుకున్నారు. రాజుకు వారిపై జాలి కలిగింది. వెంటనే వారికి జీతభత్యాలు ఏర్పాటు చేయిస్తూ భరణం కూడా ఇప్పించాడు. కథ సమాప్తం.